దేవుని చేత నడిపింపబడి దేవుడు కృపను పొందుకొని దేవుడు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ ఎఫ్రాయిం యొక్క వేరేమైపోయిందంట, ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? ఈ ఎఫ్రాయిము అంట అనేక రకరకాల బలిపీఠాలు కట్టారంట. వీరు ఎందుకు బలిపీఠాలు వారు కట్టినటువంటి ఆ బలిపీఠములే వారి పాపమునకు ఆధారమాయను. దేవుడికి స్తోత్రం. ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి ఎవరు దయచేసి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక అబ్రహాం గారు కావచ్చు, లేకపోతే కయీను హేబేలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నోవాహు కావచ్చు, హానోకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి ఎందుకు బలిపీఠం కడతాడు? పాప పరిహారం కోసం బలిపీఠం కడతారా? పాపము చేయడానికి బలిపీఠం కడతారా? దేవునికి స్తోత్రములు. ఎవరు కూడా బలిపీఠం కట్టేది పాపమునకు ఆధారం కోసం కాదు, పాపము చేయడానికి కాదు. అసలు బలిపీఠం కట్టామంటేనే, బలులు అర్పిస్తున్నామంటే పాప పరిహారం కోసం, పాప ప్రక్షాళన కోసం ఏం చేయాలంటే బలిపీఠం కట్టవలను, కడతారు కూడా. దేవుడికి స్తోత్రం. సో కాబట్టి ఇక్కడ ఎఫ్రాయిం ఎలా మారిపోయారంటే అనేక బలిపీఠాలు కట్టారు, గాని ఆ బలిపీఠములే వారి పాపములకి ఏమైనా అంట ఆధారములాయను. ఒక మాట చెప్పాలి అంటే ఇది యెజబేలు సంబంధం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యెజబేలు ఉపవాస దినాన్ని ప్రకటించింది. ఉపవాస దినాన్ని ఇది నాబోతును చంపడానికి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించింది. ఆ ఉపవాస దినం ఏం చేసింది అంటే పనికిమాలిన ఇద్దరు సాక్షులు నిలబెట్టించి వారి సాక్ష్యం చెప్పిన తర్వాత అప్పుడు నాబోతును వేసినంటే రాళ్ళతో కూడా చంపారు. అక్కడ ఏముంది అంటే ప్రార్థనా బలిపీఠం ఉన్నది. పాడైపోయినటువంటి వాడు ఆ ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, కన్నీటి ద్వారా ఏం కావాలి? దోషులందరూ కూడా నిర్దోషులుగా తీర్చబడాలి, పాపులందరూ కూడా పరిశుద్ధపరచబడాలి, అనీతి మంత్రులందరూ కూడా నీతి మంత్రులుగా తీర్చబడాలి. కానీ యెజబేలు కట్టినటువంటి ఉపవాస ప్రార్థన అనే బలిపీఠం దగ్గర ఏం జరిగింది అంటే నీతి మంత్రులైనటువంటి నాబోతు చంపబడ్డాడు. వేరే దేశం వారికి అటు చూసే మాత్రం అమ్మో ఎఫ్రాయిం దగ్గర ఏముంది, అసలు ఎవరు కట్టినటువంటి బలిపీఠములు ఎఫ్రాయిమీలు కట్టారు, ఎవరు అర్పించినటువంటి బలి అర్పణను ఎఫ్రాయిమీలు అర్పిస్తున్నారు. సేవ చూసినా, ప్రాణం చూసినా, ఏ చూసినా అమ్మ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల సేవ సేవ సేవ, బలేర్పణ పండుగల ఘోరం ఉన్నవి. కానీ నిజంగా ఈ నీ ప్రార్థన ద్వారా, వాక్యద్వారం ద్వారా, ఇవన్నీ చేయడం ద్వారా ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక ప్రాంతం ఏమైనా బాగుపరచబడుతుందా? క్షేమవృద్ధి పొందుతుందా?